అందరికీ హలో. ఈరోజు వచ్చేసి వంకాయ డ్రై పండుగబ్బ కర్రీ. టేస్ట్ అయితే బాగుంది. ముందుగా బాండీ వేడి చేసుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ. నేను కరివేపాకు వేయటం మర్చిపోయాను, మీరు కరివేపాకు అయితే వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయాలి. వంకాయ ముక్కలు అయితే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మూత పెట్టుకుని 1 నిమిషం అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు పండుగబ్బలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు కడుక్కుని వీటిని వంకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టుకుని వంకాయ ముక్కలు అయితే 50% మగ్గేదాకా ఉంచుకోవాలి. మూత పెట్టుకుని 1 నిమిషం అయితే మగ్గించుకోవాలి. అడగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఇవైతే కొద్దిగా మగ్గిపోయినాయి కాబట్టి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 1 నిమిషం కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుని టమాటా ముక్కలు వంకాయ ముక్కలు అయితే మగ్గించుకుందాం. చిటికెడు సాల్ట్. ఏగిపోయిన అయితే ఉప్పు సరిపోయిద్ది, ఎందుకంటే పండుగలో ఉప్పు ఉంది కాబట్టి కర్రీకి సరిపోయిద్ది. ఉప్పు తక్కువ తినేవాళ్ళు అయితే మీరైతే ఉప్పు వేసుకో అవసరం లేదు. మూత పెట్టుకుని 1 నిమిషం అయితే మగ్గించుకుందాం. 1-2 నిమిషాలు. కారం సరిపోయినంత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కారం ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుని దీన్ని కూడా 1 నిమిషం అయితే కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోవాలి. కొంచెం వాటర్ పోసుకుని ఉడికించుకుంటే గ్రేవీగా వంకాయ పండుగబ్బ కర్రీ అయితే రెడీ అయ్యిద్ది. కూర అయితే రెడీ అయిపోయింది. వంకాయ డ్రై పండుగబ్బ కర్రీ అయితే రెడీ.